బంధం ద్వారా నూతన వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న మా అన్నగారి కుమారుడు వరుడు ఆనంద్కు, అదేవిధంగా మా బావగారి కుమార్తె శ్రీలతకు ముందుగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రవి మాస్టర్ గారు చెప్పినట్టు వివాహము అన్ని విషయంలో కల్లా ఘనమైనది. ఎందుకు ఘనమైనదంటే వరుడు మాత్రమే ముఖ్యంగా మనసు పెట్టాలి. ఎందుకు వివాహం ఘనమైనదంటే ఈ వివాహ వ్యవస్థ లేకపోతే లోకమంతా పాపమే రాజ్యమేది. అందుకని అటువంటి పాపాన్ని నిరూపించడానికి తండ్రి అయిన దేవుడు ఆదిలోనే ఆదాము హవ్వల ద్వారా ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఈ వివాహ బంధం ద్వారా లోకంలోకి ఎటువంటి దోషము పాపము లేకుండా ఈ వివాహ బంధాన్ని పటిష్టం చేశాడన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చేయకూడదు. అంటే జతపరిచేది ఎవరు? దేవుడు. కాబట్టి మనుషులు వేరు చేయకూడదు. వీరిద్దరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు జతపరిచిన దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు పెద్దల దగ్గరకునో బంధువుల దగ్గరకునో లేదంటే తల్లిదండ్రుల దగ్గరకో కాదు వెళ్ళాల్సింది. జతపరిచిన దేవుని దగ్గరికి వెళితే మీ సమస్య దేవుడే పరిష్కరిస్తాడు. అప్పుడు అది దేవునికి ఘనత, ఈ వివాహానికి ఘనత, పెద్దలకి తల్లిదండ్రులకి అందరికీ విలువ గౌరవం చోటు చేసుకుంటాయి. కాబట్టి కలిమిలోనైనా లేమిలోనైనా వీరిద్దరూ కలిసి ఉండాలి. భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య తన పేదరికాన్ని కూడా పంచుకోవాలి. భార్యకు ఒకవేళ ఆరోగ్యం చోటు చేసుకున్నాను, భర్త భార్యని అన్నాడు విడనాడకూడదు. కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. భార్య లోబడే తత్వం ఉండాలి. అప్పుడే అటువంటి ప్రేమను అగాధ సముద్ర జలాలు కూడా అప్పజాలవు. కాబట్టి ఆనందుకు ప్రేమించే మనసు ఉండాలి, లతకు లోబడే తత్వం ఉండాలి. ఇది బైబిల్లో చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇరువురు దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. చివరిగా ఒకే మాట చెప్పిస్తాను. మన బైబిల్లో నూతన గ్రంథంలో ఆకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్య భర్తల గురించి వ్రాయబడింది. సుమారు 5-6 సార్లు వ్రాయబడింది. విడివిడిగా ఎక్కడ రాయబడాల, వారిద్దరూ కలిసి కాపురం చేశారు. అంటే ప్రేమించే మనసు లోబడే తత్వం ఉంది. అప్పుడు పౌలు అంటాడు, మీరు నా జతపని వాడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చింది వారిద్దరికి. కాబట్టి మీరు కూడా ఆనందం శ్రీలత బైబిల్లో ఆకుల ప్రిస్కిల్లా ఎలా కాపురం చేశారో, ప్రేమ కలిగి ఉన్నారో, పౌలు ఆ జంటని ఒక గొప్ప సాక్ష్యంగా చెప్పాడో, మీరు కూడా ఈ సంఘానికి ఒక సాక్ష్యంగా ఉండాలి. సంఘానికి, సమాజానికి, బంధువులకు, స్నేహితులకు మీరు ఒక విలువను గౌరవాన్ని తీసుకురావాలని ఈ వివాహ సందర్భం ద్వారా సంఘ సమక్షంలో మీకు దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తూ నాకు అవకాశం కల్పించిన మన సంఘ కాపరి ఎవరైనా డాక్టర్ రవి కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలకు, మా అన్న సుందరరావు గారికి, మా బావ ఎలీషాకు అక్షంతలు వేయడానికి ఆశీర్వాదంగా వచ్చిన సంఘస్థులందరికీ మరొక మారు కలిసి చూపిస్తున్నాము. తెలియజేస్తూ ముగిస్తూ సేవ చేసుకుంటాం. థ్యాంక్ యూ.